హాయ్ అండి. తలకాయ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడైతే చూపెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక అందులో 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత తలకాయ కూరనైతే వేసి మంచిగా ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్ అనేది తలకాయ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఒకసారి అయితే కలుపుకోవాలి. కొంచెం కలిసిన తర్వాత ఉప్పు వేసి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసి మగ్గించుకోవడం వల్ల ముక్కల్లో ఉన్న తేమ అనేది వాటర్ అనేది తొందరగా బయటికి వచ్చి కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందన్నమాట. వెజిటేబుల్స్లోనైనా సరే నాన్ వెజ్లోనైనా సరే ముందుగా కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి కూర అనేది తొందరగా ఉడుకుతుంది. తినేటప్పుడు కూడా చప్పగా అనిపించదు అన్నమాట. ముందే వేసుకోవడం వల్ల ముక్కలకి రుచి అనేది తగులుతుంది. ఈ విధంగా కర్రీని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కర్రీ మొత్తం వేగింది అన్నప్పుడు మనకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఒక 2 కారం వేసుకొని ఒక 2 టమాటాలను అయితే కట్ చేసుకొని కారం వేసిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకొని టమాటాల్లో ఉన్న తేమ అనేది పోయి కొంచెం టమాటా మగ్గేంత వరకు కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మనకు గ్రేవీకి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ని పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే కుక్కర్లో అనేది విజిల్ వచ్చినప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేసి తలకాయ షోర్వా అనేది మంచిగా రాదనమాట. ఈ విధంగా మన కర్రీకి ఎంతైతే వాటర్ అవసరమో అంతే పోసుకోవాలి. ఎక్కువ పోసుకొని వాటర్ అనేది బయటికి వస్తే కర్రీ అంతా పాడైపోతుంది, టేస్ట్ అనేది ఉండదు, షోర్వా అనేది రాదన్నమాట. ఈ విధంగా కుక్కర్ అయితే విజిల్కి పెట్టుకొని ఇంకా ఒక 5 విజిల్ల వరకు అయితే ఉంచుకోవాలి. 5 విజిల్లో మెత్తగా బొక్కలు కూడా మనం ఇలా నమిలితే మెత్తగా అయిపోతాయి. ఆ విధంగా ఉడికించుకోవాలి తలకాయ కూరని. ఆ విధంగా ఉడికించుకున్నప్పుడే మనకి షోర్వా అనేది రుచిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు, జ్వరం ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం తలకాయ కర్రీని తప్పకుండా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్ పద్ధతిలో ఆనియన్స్ ఇవి ఇష్టపడని వాళ్ళు కరివేపాకు ఇవన్నీ కొందరికి తలకాయ అంటేనే ఇష్టం ఉండదు. మళ్ళీ కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసినామనుకో అస్సలు తినరు. ఈ విధంగా అయితే చేసుకుంటే చూడండి తలకాయ షోర్వా అనేది ఎంత మంచిగా దిగిందో. ఈ విధంగా అయితే ముక్కలు ఉడికి కూర బొక్కలు అనేటివి సపరేట్ అయిపోయి షోర్వా అనేది ఈ విధంగా చిక్కగా రావాలి. ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకొని పోసుకోవాలి కలుపుకొని. అలాగే కొన్ని ధనియాలు, సాజీరా, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు వేసి దంచుకున్న గరం మసాలాను కూడా వేసుకొని ఇంకా అంతే ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. షోర్వా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా అయితే షోర్వా అనేది రావాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా అయితే రావాలి. అంతే. వేడి వేడి అన్నంలోకి తలకాయ గ్రేవీ కర్రీని అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా ఈ స్టైల్లో చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.